సో రైట్ ఇటువంటి రైట్ పరిస్థితుల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఎవరైనా సరే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్, తల్లి చెల్లి గొడ్డలి ఈ మూడు లేకుండా ఈ మూడేళ్లు మీ రాజకీయం చేయండి. అంతే. ఓపెన్ ఛాలెంజ్. ఈ తల్లి చెల్లి గొడ్డలి ఈ మూడు పదాలు వాడకండి. గొడ్డలి కరెక్ట్ అయితే సెంట్రల్ తో చెప్పి అరెస్ట్ చేయించండి. చెల్లెలు కరెక్ట్ అయితే కోర్టు కేసులో గెలిచి ఆస్తి మొత్తం తీసుకోమనండి. అంతే. సో తల్లి గురించి మాట్లాడతారా, తల్లితో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ మూడు లేకుండా అంటే అంటే ఎందుకు ఈ పదాన్ని వాడానంటే వాళ్ళందరూ కూడా సార్, దాంట్లో ఒక అడ్వకేట్ గారు కూడా వచ్చినారు. ఆయన పేరు ఎందుకులేండి, పాపం హైకోర్టు అడ్వకేట్ గారు, స్టాండింగ్ కౌన్సిల్ మా జనసేన, ఆయన చెప్తున్నారు ఆ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళిపోయిందని. అయ్యా, తమరు అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులు కదా, సిబిఐ సిఐడి పెండింగ్ లో కేసులో ఉండగా మనం లడ్డు కల్తీ గురించి అలా మాట్లాడకూడదు, పందికు కలిసిందని అలా మాట్లాడకూడదు అని అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులు మీరు సలహా సూచనలు పార్టీ అధ్యక్షుల వారికి, డిప్యూటీ సీఎం వారికి ఇచ్చి ఉండాలి కదా, ఇచ్చి ఉండాలి. గొడ్డలి కేసులో ఆయనే ముద్దాయి అయితే సిబిఐ అరెస్ట్ చేసేది కదండి. అయినా ఒక్క లాజిక్ చూడండి, జగన్ గారి గవర్నమెంట్ లో కేసు పరిగెట్టింది, ఏ 8 దాకా వచ్చింది, అవినాష్ గారిని కూడా అరెస్ట్ చేసే మూమెంట్ వచ్చింది, వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాలేదు. కానీ ఈ గవర్నమెంట్ లో ఆ కేసు కనీసం కదలలేదు. ఎందుకని? ఆ గవర్నమెంట్ లో ప్రభావితం చేసేస్తాడేమో నా అన్న సీఎం అని చెప్పి ఆవిడ కేసుని తెలంగాణకి మార్చుకోవాలనుకుని తాపత్రయపడ్డారే. ఈ రోజు నీ అన్న ముఖ్యమంత్రి కాదు, నువ్వు నమ్మినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి. నీ కేసు కదిలిందా, పరిగెట్టిందా, నడిచిందా, దీనికి కారణాలేంటి? సో ఇవన్నీ కూడా వెలికి తీస్తే ట్రాన్స్పరెంట్ గా జరిగింది ఆయన టైంలో, పేమెంట్లు తీసుకొని అరెస్టులు జరగట్లా ఈయన టైంలో అనేటటువంటిది రాష్ట్ర ప్రజలకు వెళ్తుంది సార్.